మాత్రమే. కాబట్టి నెరేటివ్ వార్ లో ఈ రోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని వాళ్ళ వాళ్ళ గుప్పిట్లో తీస్తుంది. ఈ నెరేటివ్ వార్ లో తప్పకుండా వాళ్ళు పైచేయి ఈ రోజు మనకు కనిపిస్తుంది. గిరిధర్ గారు, ఇప్పుడు పాకిస్తాన్ చేతిలోకి బంగ్లాదేశ్ వెళ్ళింది, పాకిస్తాన్ని చైనా సపోర్ట్ చేస్తోంది. సో ఈ గేమ్లో మరి డీప్ స్టేట్లో వాళ్ళిద్దరూ భాగమే. డీప్ స్టేట్లో ఒక భాగం గెలిచింది, రెండో భాగం అమెరికా గెలవలేనట్టేనా? అంటే చైనా కూడా గెలుస్తుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఇన్ని ప్రాంతాల్లో చూసాం. మనం ఏమైంది, రాజపక్ష సోదరుల్ని వాళ్ళు కంప్లీట్ వాళ్ళ దుప్పట్లో పెట్టుకున్నారు, వాళ్ళు కొనేసుకున్నారు చైనా. ఈరోజు ఏమైంది, వాళ్ళు హెలికాప్టర్ లో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇంటిని వాళ్ళ పూర్వీకుల మ్యూజియం పెట్టుకున్నారు, దాన్ని మొత్తం తగలబెట్టి పడేసింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అలాగే మనం ఈరోజు కేపీ శర్మ ఓలీ ఏమయ్యాడు, ఆయన కూడా హెలికాప్టర్ లో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాల్డీవ్స్ ఏమైంది, మాల్డీవ్స్ లో వచ్చేసి మనకు ఇండియా అవుట్ అన్నటువంటి క్యాంపెయిన్ తోటి గెలిచినటువంటి వ్యక్తి మొహమ్మద్ మువజ్జో. ఈరోజు ఏమైంది, మన భారతదేశం కాకుండా నార్మల్ గా ఈ దేశాలు అంతా కూడా ఎవరైనా సత్తా వాళ్ళు కనుక స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిన తర్వాత మొట్టమొదటి ఫారెన్ విజిట్ భారతదేశానికి వస్తారు, ఢిల్లీకి వస్తారు. అటువంటిది మువజ్జో వచ్చేసి బీజింగ్ వెళ్ళాడు. బీజింగ్ వెళ్ళి మీరే మా దగ్గర పర్యటకులు పంపించండి. మనం తెలుసు మోదీ గారు లక్షద్వీప్ లో వెళ్ళినప్పుడు తర్వాత మనం అందరం శ్రీలంక వెళ్ళడం, మాల్డీవ్స్ వెళ్ళడం మన వాళ్ళు మానేశారు. ఈ బికినీ అమ్మాయిలందరూ కూడా ఫోటోషూట్లు అక్కడ చాలా చేసేవాళ్ళు, అన్ని కంప్లీట్ గా బంద్ అయిపోయింది. మాల్డీవ్స్ ఎకానమీ పడిపోయింది. తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే మనం భారతదేశం లేకపోతే మనం బతకలేమని అర్థమై తాసోమని మన కాళ్ళ మీద పడిపోయాడు. కాబట్టి ఈ దేశాలన్నింటిలో కూడా ఇనీషియల్ గా చైనా యొక్క ప్రభావం మనకు ఉంటుంది, కానీ భారతదేశం మెల్లిమెల్లిగా దాన్ని మళ్ళీ రీక్లెయిమ్ చేస్తున్నాం. ప్రతి దేశంలో ఇదే పరిస్థితి. మనకు శ్రీలంకలో చూస్తే హంబన్ తోట 99 ఏళ్ల లీజ్ పోర్ట్ ఓడరేవు చైనాకి ఇచ్చేసింది శ్రీలంక. మనం ఏం చేసాం, అదే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్పోర్ట్ ని మన భారతదేశం మనం దాన్ని మేనేజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వీళ్ళు చైనీస్ రడార్స్ పెట్టుకొని, చైనీస్ సెన్సర్స్ పెట్టుకొని మన షిప్పులని, మన కమ్యూనికేషన్ వాడు వాచ్ చేస్తుంటే వాడి ఇంటి పక్కనే పెరట్లోనే మనం కూడా రడార్లు పెట్టుకొని వాడు ఏం చేస్తున్నాడో వింటున్నాం. అలాగే మనకు కొలంబోలో ఉన్నటువంటి ఒక పైర్ మొత్తం వాళ్ళు చైనాకి ఇస్తే దాని పక్క పైర్ అంతా భారతదేశం మన అదాని వాళ్ళు తీసుకుంటారు. సో మనం కూడా ఈ గేమ్ లో ఆడుతున్నాం, కానీ చైనా ఇనిషియల్ గా వాడు కొంత లాభసాటి, వాడు కొంచెం లాభం సంపాదించేటువంటి పరిస్థితి ఉన్నా మనకు కొంత టైం పడుతుంది, మనం టేక్ ఓవర్ చేస్తాం. ఈ రోజు బంగ్లాదేశ్ లో కూడా అది పరిస్థితి. బంగ్లాదేశ్ అన్న దేశం బతకాలి, ఎకనామిక్ గా సర్వైవ్ అవ్వాలి అంటే భారతదేశం లేకుండా వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. మూడు సైడ్స్ కంప్లీట్ గా భారతదేశమే వాళ్ళకు సరిహద్దులు, వాళ్ళకి మనకు సరిహద్దులు ఉన్నాయి. ఒక చిన్న ముక్క మాత్రం మయన్మార్ తో వాళ్ళకి బార్డర్ ఉంది. మియన్మార్ లో ఏమవుతుందో చూస్తున్నాము. మియన్మార్ ఆవలి చేయడం, మియన్మార్ ప్రభుత్వం అధికారంలో లేదు, వాళ్ళ అధీనంలో లేదు. మనకు రఖైన్ స్టేట్ అంటారు, అక్కడ అరక్కన్ ఆర్మీ టేక్ ఓవర్ చేశారు, అక్కడ అరక్కన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి బంగ్లాదేశ్ అన్నది రేపటి రోజు ఇదంతా అయిపోయి కొంత శాంతి పరిస్థితులు ఏర్పడిన తర్వాత వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ వాళ్ళ ఎకానమీ కానీ పెరగాలంటే మళ్ళీ భారతదేశం మీద ఆధారపడదు. కాబట్టి ఈ పరిస్థితులలో చైనా కానీ అమెరికా కానీ వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు. మన టెస్ట్ ప్లేయర్స్, మనకు సమయం పడుతుంది దీన్ని మళ్ళీ రీక్లెయిమ్ చేయడానికి. ఇప్పటికి మాత్రం మనం మోర్ ఆర్ లెస్ బంగ్లాదేశ్ నుంచి మనం కంప్లీట్ గా అవుట్ అయిపోయాం. మన అసెట్స్ ఉన్నారు అక్కడ, మనల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ప్రస్తుతానికి వాళ్ళు నోరు విప్పి మాట్లాడితే వాళ్ళు బతకనివ్వరు, చంపేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ రోజు అది పరిస్థితి. ఈవెన్ వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా భారతదేశాన్ని సమర్థించేటువంటి వ్యక్తి, అతను కూడా మనల్ని సమర్పిస్తూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ మనం చైనా యొక్క వర్చస్ కానీ అమెరికా వర్చస్ కానీ ఉంటాయి, మనం దాన్ని ఇగ్నోర్ చేయలేము. మన అప్రోచ్ జనరల్ గా భారత ప్రభుత్వం యొక్క అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఇంకో దేశంలో జోక్యం చేసుకోము అన్నటువంటి ఒక అప్రోచ్ మనకు ఉంటుంది. బహుశా దాని నుంచి ఇప్పుడు మారవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా మనమే ఠేకేదారులు, మనమే ఇక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికాకు మన్రో డాక్ట్రిన్ ఒకటి ఉంది. మన్రో డాక్ట్రిన్ ప్రకారం దక్షిణ అమెరికాలు ఏవైతే ఉన్నాయో, మనకు లాటిన్ అమెరికా అంటాం, సౌత్ అమెరికా, ఆ ప్రాంతంలో అమెరికా కాకుండా ఏ దేశమో అక్కడ వాళ్ళు ప్రభావం చూపించడానికి వీల్లేదు. అక్కడ అమెరికా అధీనం దాటి వాళ్ళ ఇంట్రెస్ట్ దాటి ఎవరు అక్కడ రావడానికి వీల్లేదు అన్నది మన్రో డాక్ట్రిన్. అలాంటి మన్రో డాక్ట్రిన్ మనం కూడా పెట్టుకోవాలి. భారతదేశం కాకుండా ఇక్కడ చైనా అమెరికా ఎవరు కూడా మా చుట్టుపక్కల దేశాల్లో మీరు కనుక జోక్యం చేసుకుంటే మేము ఊరుకోము అన్నటువంటి ఒక పాలసీ మనకు కూడా ఉంది. ఈ రోజు యుక్రెయిన్ లో నేటో వస్తుంది అనగానే రష్యా ఎంతటి యుద్ధం చేస్తుందో మనం చూస్తున్నాం. మన ఇంట్రెస్ట్, మన సెక్యూరిటీని కాపాడుకోవడానికి కోసం
మనము ఇటువంటి శక్తులు రాకుండా ఆపవలసినటువంటి పాలసీ ఇప్పుడు పెట్టుకోవాలి. నాకు ఇందులో రెండు ప్రశ్నలు గిరిధర్ గారు. ఉక్రెయిన్లోకి నాటో వస్తుందనగానే రష్యా యుద్ధానికి దిగిందన్నారు. మరి బంగ్లాదేశ్లోకి